దావోస్ కాన్ఫరెన్స్ లో ప్రపంచానికి సంబంధించినటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తారు. అనేక మంది ఆ సమావేశాల్లో పాల్గొంటారు. చాలా దేశాల నుంచి వస్తుంటారు. చాలా మంది ప్రతినిధులు వస్తూ ఉంటారు. సో మనం వెళ్ళి కలిసి వాడిని ఏ రకంగా ఒప్పించాం, ఏ రకంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చాం అనేటువంటి దాని మీద ఉండాలి తప్ప మన బ్రాండ్ ఇమేజ్ని కాదు, రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని అక్కడ ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ అనేక సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళేటువంటిది ఆయన బ్రాండ్ ఇమేజ్ని పెంచుకునేటువంటి దానికి ప్రయత్నమే తప్ప ఆయన వెళ్ళినటువంటి అనేక సందర్భాల్లో రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఏమీ లేవు అనేటువంటిది మా తాలూకు వాదన. గతంలో ఎయిర్ బస్ అన్నారు, గతంలో అలీబాబా అన్నారు, గతంలో ఇతర సంస్థలు తీసుకొని వస్తామని చెప్పారు. చెప్పమని 2014 నుంచి 19 మధ్యలో 5 సార్లు వెళ్ళారు. 14-19 మధ్యలో వెళ్ళినప్పుడు 5 సార్లు ఏ కంపెనీలతో చర్చించారు, ఏ కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నారు, ఆ చేసుకున్నటువంటి ఎంఓయూలు ఒకటన్నా ఈ రాష్ట్రంలో గ్రౌండ్ అయ్యా అనేటువంటిది ఒకటి చెప్పమనండి వాళ్ళు. తర్వాత బిల్ గేట్స్ గురించి మాట్లాడదాం. చెప్పాను కదా, మేము చెప్పింది జేఎస్డబ్ల్యూ జిందాల్కి సంబంధించి కానీ అదాని డేటా సెంటర్ డిస్కషన్ అక్కడే జరిగింది. దాని తర్వాత మహీంద్రా గుర్నాని గారు వాళ్ళ అబ్బాయి ఓ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తామంటే రాజమండ్రిలో ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అవుతా ఉంది. జిందాల్కి సంబంధించి 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకుని వచ్చి జిందాల్ స్టీల్ ప్లాంట్ కడపది కానీ లేదా జిందాల్ పవర్కి సంబంధించి కానీ ఇవన్నీ చేశాం. ఈరోజు మొన్న డిప్యూటీ సీఎం గారు కర్నూలు వెళ్ళారు కదా, కర్నూలు వెళ్ళి పొగిడారు కదా ప్రాజెక్టు. అది ఎవరాయంలో జరిగింది, ఎక్కడ జరిగింది?